నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకరం కేకే సర్వే లాస్ట్ టైం ఏపీలో చెప్పినట్టుగానే ఆయన 160 సీట్లు దాటుతాయి అని చెప్పారు ఓకే 160 సీట్లు దాటి వచ్చింది ఎప్పుడైతే కేకే సర్వే నిజమైందో ఆ తర్వాత ఆయనకు వచ్చిన హైప్ అంతా ఇంత కాదు మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో ఆయన చెప్పింది జరగలేదు మరి ఇప్పుడు కేకే కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని అందరూ వెతుకుతున్నారు సో చూద్దాం కేకే గారి సిచ్యువేషన్ ఏంటి నెక్స్ట్ అనేది దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ కేకే ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి అందరూ క్వశ్చన్ చేస్తున్నారు ఎందుకంటే ఆయన చెప్పింది ఏదైతే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో చెప్పారో అది జరగలేదు సేమ్ బీహార్ లో చెప్పింది జరగలేదు సో ఇక్కడ కేకే మాత్రమే కాదు బీహార్ లో కూడా ఏవైతే కొన్ని సర్వేలు ఉన్నాయో వాళ్ళంతా ఏమైపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పేసి వెతుకులాట అనేది సోషల్ మీడియాలో స్టార్ట్ అయింది సో దీని గురించి మీరు ఏం మాట్లాడతారు సో సర్వేలు దాని మీద అనేక సందర్భాల్లో నేను వీడియోలు చేశాను నమ్మొద్దని కూడా చెప్పాను నిజమే ఒక సీనియర్ జర్నలిస్ట్ గా నాకున్నటువంటి బాధ్యత కాబట్టి సమాజం పట్ల నేను చెప్తూ వస్తున్నా సర్వేలను నమ్మొద్దు మీరు సర్వేలను నమ్మి మీరు బెట్టింగ్లు కాయొద్దు ఈ సర్వేలన్నీ అమ్ముడుపోయిన సర్వేలు మ్యానిపులేషన్ సర్వేలను నమ్మొద్దు అని చెప్పి చాలా సందర్భాల్లో నేను బాధ్యతాయుతంగా మనం చెప్పాల్సింది చెప్పాం కానీ కొంతమంది అమ్ముడుపోయేటువంటి సర్వేలు ఉన్నాయి ఇవన్నీ వాళ్ళు ఎగ్జాక్ట్గా చేయరు అవి చేయాలంటే కనుక చాలా టఫ్ చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం చాలా ఖర్చుతో అసలు చేయరని అంట్లో కొన్ని సంస్థలు చేస్తాయి కొన్ని చాలా ప్యాషన్గా చేస్తాయి కొన్ని సంస్థలు చేస్తాయి ఆ సంస్థలు చేసినటువంటి సర్వేని కొంచెం అటు ఇటు మార్చేసి గ్రాఫిక్స్ తోటి వీళ్ళు ఎవరి పేరు పైన వాళ్ళు రిలీజ్ చేస్తారు రకరకాల పేర్లతో రిలీజ్ చేస్తారు సో వాటిని నిజంగా నమ్ముతారు ఎందుకంటే ఇప్పుడు అది ఏం జరుగుతుందనేది మనకు తెలుసు ఇప్పుడు కేకే ఇచ్చిన సర్వే ఏంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 10% 8 నుంచి 10% ఓట్లు వస్తాయి అధికంగా అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి సర్వే అది చూసిన తర్వాత అతనికి ఉన్నటువంటి గుడ్ విల్ అంతకుముందు ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఆయన ఎగ్జాక్ట్గా చెప్పాడు అంతకు మించి ఆయన గ్రాఫ్ ఏమీ లేదు ఆయన ఫెయిల్యూర్ గ్రాఫ్ హర్యానాలో ఫెయిల్యూర్ గ్రాఫే ఢిల్లీలో ఫెయిల్యూర్ గ్రాఫే మహారాష్ట్రలో కూడా ఆయన చెప్పిన దానికి దగ్గరగా ఏం రాలేదు అన్నీ ఫెయిల్ అయ్యాయి ఒక 2 చోట్ల మాత్రమే ఆయన సక్సెస్ అయ్యారు ఒక 4 ఫెయిల్యూర్స్ ఉంటే 2 చోట్ల సక్సెస్ అయ్యారు ఆయన కానీ అతను సర్వే అని అంటే బెట్టింగ్ రాయలు ప్రత్యేకించి బెట్టింగ్ వాళ్ళ కోసం ఒక రకమైనటువంటి సర్వే యాక్యురేట్గా ఇంకో రకమైన సర్వే పార్టీల కోసం ఇంకో రకమైన సర్వే ఇలాంటి సర్వేలు చేస్తూ ఉంటారు జనరల్గా పార్టీల కోసం ఏంటి పార్టీల కోసం అమ్ముడుపోయేటువంటి సర్వేలు పార్టీలు డబ్బులు ఇస్తే ఏ పార్టీ డబ్బులు ఇస్తే ఆ పార్టీకి అనుకూలంగా సర్వేలు ఇస్తూ ఉంటారు అంటే ఒక కేకే అని కాదు నేను చెప్తుంది ఎవరైనా సాధారణంగా చాలా సర్వే సంస్థలు ఏవో కొన్ని తప్ప చాలా సర్వే సంస్థలు ఇతను బిగినింగ్లో బాగానే చేశాడు కేకే సర్వే తర్వాత నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నాడు ప్రజల్లో నమ్మకాన్ని పోగొట్టుకుంటూ వస్తున్నారు యాక్చువల్గా మీకు 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి అన్ని సర్వే సంస్థలు చెప్పాయి చాలా సర్వే సంస్థలు 150+ కూడా వేశారు కాకపోతే ఇతను 160+ వేసాడు 160+ వేసేటప్పటికి ఇతను మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెరిగింది ప్లస్ ఇతను కొంతమందిని కొంచెం పార్టీల్లో బాగా ఫెమిలియర్ పర్సన్స్ని కొంచెం ఇతను టచ్లో పెట్టుకోవడం ఇవన్నీ జనరల్గా అన్ని సర్వే సంస్థలు చేస్తున్నట్టే ఇతను కూడా చేస్తాడు ఇతను కొంచెం XYZ పర్సన్స్ కొంత ఫెమిలియర్ పర్సన్స్ ఇతనితోటి లైజనింగ్గా ఉన్నారు దాంతో బాగా ఫ్లేవర్ అయ్యారు ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో 8 నుంచి 10% బీఆర్ఎస్ పార్టీకి అధికంగా ఓట్ బ్యాంక్ ఉందంటే ఎక్కడి నుంచి ఉంది ఎలా చేస్తారు ఆ సర్వే అసలు ఇప్పుడు ఏదన్నా 1% 2% అని అంటే ఓకే 8% లీడ్లో ఉన్నటువంటి పార్టీ ఒక్కసారిగా ఓడిపోద్దా అది కూడా ఎలా ఓడిపోయింది దాదాపు 30,000 పైన మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి ఏదైనా ఒక 5,000 10,000 ఓట్లతో ఓడిపోతే ఓకే అనుకోవచ్చు 30,000 ఓట్ల మెజారిటీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి 30,000 అంటే కాంగ్రెస్ పార్టీ కన్నా 60,000 తగినట్టు లెక్క మెజారిటీ 30,000 అంటే అంత గ్యాపా దాదాపు 4% 5% ఎక్కువ వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి అంటే ఇతను చేసింది ఉల్టా సర్వే అనుకోవాలి ఇప్పుడు ఆయన సర్వేని బేస్ చేసుకొని ఇప్పుడు కేటీఆర్ గారు ఏమంటున్నారు సర్వేలు అన్నీ మాకే చెప్పినాయి కానీ చివరి 3 రోజుల్లో వీళ్ళు రౌడీజం ఉపయోగించారు రకరకాలుగా బూత్ క్యాప్చరింగ్ చేశారు అధికార దుర్వినియోగం చేశారు మమ్మల్ని ఓడించారని చెప్పి చెబుతున్నారు కేటీఆర్ గారు అది ఎలా అంత రాదు కదా ఒకవేళ వచ్చిన 1% వస్తుందేమో వస్తే బట్ అంత పర్సెంటేజ్ ఒకేసారి ఉల్టా కాదు కదా అంటే కేకే సర్వే మీద
ఎంత అంతకుముందు ఎంత నమ్మకం ఉండేదో ఇప్పుడు అంత డిజాస్టర్. ఇది ఒక్కటే కాదు, ఈ మధ్యకాలంలో 2-3 రాష్ట్రాలు చేసినవి అన్నీ అతను తప్పుడు సర్వేలే. ఈవెన్ అమెరికా సర్వే కూడా తప్పే. అమెరికాలో ట్రంప్ ఓడిపోతారని చెప్పినట్టు నాకు గుర్తు ఆయన. సరే, అది మరి నాకు కరెక్ట్గా గుర్తులేదు, ఓవరాల్గా చెప్పాడు. మొత్తం మీద నా మాట్లాడుకుంటూ చెప్పడం ఏదో సంథింగ్ జరిగింది. సో ఈ సర్వే ఒకటేనా, కేకే సర్వే ఒకటేనా? ఇప్పుడు బీహార్లో మహాగఠబంధన్ గెలిచిద్దని అనేక సర్వేలు చెప్పాయి ఎలక్షన్ ముందు. సీన్ కట్ చేస్తే ఇవాళ మహాగఠబంధన్ ఎక్కడ సోదిలో కూడా లేదు, ఎన్డీఏ ఉంది. దాంట్లో పైనీర్ సర్వే అనేటువంటి ఒకటిది, తర్వాత స్ట్రాటజీ అని చెప్పి ఈ మధ్య వస్తున్నాయి. ఈవెన్ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో చాణక్య స్ట్రాటజీస్ అని చెప్పి ఒక సంస్థ ఉంది. మరి అది ఎవరిదో ఏంటో తెలియదు మనకి. అది ఆ పేరుతో వస్తుంటాయి, అపర్ చాణక్య అని, చాణక్య స్ట్రాటజీస్ అని, లేకపోతే రకరకాల పేరుతోటి, కౌటిల్య స్ట్రాటజీ అని, ఇలా రకరకాల పేరుతో వస్తుంది. దాంట్లో ఒకటి చాణక్య స్ట్రాటజీస్. అది మరి ఉందో లేదో మనకు తెలియదు, అది రిజిస్టర్డ్ కంపెనీ కాదో కూడా మనకు తెలియదు. ఆ పేరుతో వస్తూ ఉంటాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచిద్దని చెప్పి పోస్ట్ ఎలక్షన్స్లో వాళ్ళు ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన అంటే ఎగ్జిట్ పోల్స్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలిచిద్దని ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ గెలిచిద్దని చెప్పి కొన్ని సర్వే సంస్థలు ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినాయి. ఆ ఎగ్జిట్ పోల్స్ని కొంచెం అటు ఇటు మార్చేసి మిగతా వాళ్ళందరూ ఇచ్చేశారు. అందరూ కాంగ్రెస్ పార్టీ గెలిచిద్దని ఇచ్చారు. చాలా క్లియర్గా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని చెప్పేసి మనం ఎలక్షన్కి ఒక 10 రోజుల ముందే చెప్తా ఉన్నాం. ఎందుకు ఓడిపోద్ది అనేది కూడా చెప్పాం, అనేక వీడియోలు చేసాం. మనం చేసాం కదా, అనేక వీడియోలు చేసాం. అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయే అవకాశం ఉంది, దానికి కారణాలు కూడా అనేక చెప్పాం మనం. కానీ ఈ సర్వే సంస్థలన్నీ దాదాపుగా అన్ని తప్పు చెప్పి, కొన్నేమో ఎగ్జిట్ పోల్స్కి వచ్చేటప్పటికి సర్దిద్దుకున్నాయి, మరికొన్నేమో అసలు సర్దిద్దుకోలేదు. బెట్టింగ్లు కట్టుకోవడానికి ఉపయోగపడ్డాయి ఈ సర్వేలు. ఈ బెట్టింగ్లు కట్టుకోవడానికి అంటే ఈ సర్వే చూసి, కేకే సర్వే చూసి బెట్టింగ్లు కట్టుకునేటువంటి వాళ్ళు అనేక మంది బలైపోయారు ఇవాళ. మరి దానికి బాధ్యులు ఎవరు? అందుకే ఆయన కోసం ఇప్పుడు అనేక మంది ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు, కానీ ఫోన్లు ఎత్తట్లేదని చెప్పి అంటున్నారు. మన ఆఫీస్కి చాలా మంది ఫోన్ చేస్తారు, కేకే ఏంటి పరిస్థితి, ఎక్కడ ఉన్నాడు అని చెప్పి. సో కాబట్టి బెట్టింగ్ల కోసం సర్వేలు చేస్తూ ఉంటారు. సర్వేల సంస్థలు నమ్మొద్దు సర్వే అని మనం ఎప్పటి నుంచి చెబుతున్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. బీహార్లో బోల్తా పడ్డాయి, జూబ్లీహిల్స్లో అడ్డంగా బోల్తా పడ్డాయి ఈ కేకేలు, బీకేలు, స్ట్రాటజీలు ఇవన్నీ కూడా. సో కాబట్టి ఇవన్నీ ఆల్మోస్ట్ 1-2 సర్వే సంస్థలు తప్ప అన్ని అమ్ముడు పోయే సర్వేలు అని చెప్పి ఇంకొకసారి ఈ ఎలక్షన్స్ ఉదాహరణ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.